నమస్తే వీధుడి స్వాగత లక్ష్యం సమాజితం తెలంగాణలో మరికొద్ది నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంగా తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న వివిధ పార్టీలు. మన చేవెళ్లలో అమిత్ షా వచ్చిపోయారు. నిన్న మాయావతి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సరూనగర్ ఇండోర్ స్టేడియంలో మాయావతి మహాసభ జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ కూడా వస్తున్న సందర్భంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం యుద్ధ వాతావరణం సంభవిస్తుంది. రేపు ఎల్లుండి ఎలక్షన్లు మరి కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో అక్కడ ఈరోజే మరి ఎలక్షన్ ముగుతున్న సందర్భంలో మిగతా పార్టీలన్నీ కూడా తెలంగాణ మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. కనుక మరి నిన్నటి నుంచే మరి నిన్న మాయావతి రావడం జరిగింది. ఈరోజు ప్రియాంక గాంధీ కూడా రావడం జరుగుతుంది. కాంగ్రెస్ శ్రేణుల్లో నిన్నటి నుంచి కూడా ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సరూనగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు భారీగా చేశారు. ఎల్బీ నగర్లో ఎక్కడ చూసినా కూడా మనకు పార్టీల నాయకుల యొక్క కటౌట్లు కానొస్తూనే ఉన్నాయి. అక్కడ చూసినట్టయితే చాలామంది కూడా ఎల్బీ నగర్లో మల్లెడ్డి రామరెడ్డి కావచ్చు, అలాగా చూసినట్టయితే మరి ఇక్కడ జకిడి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వి హనుమంతరావు కావచ్చు, ఇక్కడ ఉపేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కటౌట్లు భారీగా మరి రేవంత్ రెడ్డి కటౌట్లు కాదు, ప్రియాంక గాంధీ కటౌట్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి కటౌట్లు కావచ్చు, వీళ్ళందరి కటౌట్లు భారీ ఎత్తున కూడా ప్రతి చెట్టుకు ప్రతి కొమ్మకు అలా చూసినట్టు ప్రతి మెట్రో పిల్లర్ కూడా ఈరోజు మరి కట్టించి ఎల్బీ నగర్ మొత్తం కూడా 3 రంగుల వాతావరణం కనిపిస్తుంది. నిన్న చూసినట్టు ఒక పార్టీ జెండా, ఈరోజు చూసినట్టు ఒక పార్టీ జెండా వస్తుంది. ఈ యొక్క ఏదైతే బహిరంగ సభ యొక్క న్యూస్ మొత్తం వీధి న్యూస్ ఎక్స్క్లూజివ్లో చూద్దాం. Now, on behalf of Pradesh Congress Committee, we request to Congress Party సభ్యత్వం తీసుకొని ప్రమాదంలో మరణించినటువంటి వాళ్లకు ఏదైతే 2 లక్షల రూపాయల బీమా ఇస్తా ఉన్నామో ఆ సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, జీవన్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు దయచేసి మేడం on behalf of తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ we are requesting you to present checks who are సరూనగర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి విద్యార్థి జంగుసారాయణకు అలాగే చూసినట్టయితే ఈరోజు చాలామంది వచ్చారు యువ ఘర్షణకు. సో మరి ఈరోజు మరి కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం పడుతున్నాం, వారిని తెలుసుకున్నాం. చెప్పండి సార్, ప్రియాంక గాంధీ కూడా వచ్చారు, ఎలా అనిపిస్తుంది యువత మరి రాబోయే రోజులలో కూడా మరి యువతకు ఎలాంటి భరోసా ఇచ్చే అవకాశం ఉంది? ఈరోజు మొత్తము కాంగ్రెస్ వైపు పూర్తి తెలంగాణ ఉన్నటువంటి అందరూ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చదువుకున్న స్టూడెంటు మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ అనేక విధంగా మోసాలు చేసి
అనేక విధంగా వాగ్దానాలు చేసి ఇంటికో ఉద్యోగం చేస్తా, ఇంటికో ఉద్యోగం ఇచ్చి తప్పకుండా నేను ముఖ్యమంత్రి అయితే మీ యొక్క భవిష్యత్తు మారుస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు గద్దెనెక్కి దాదాపు 9 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు నిరుద్యోగులకు ఎటువంటి లేదు. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. ఈ విధంగా తెలంగాణ ఉన్నటువంటి రైతులను, ప్రజలను, నిరుద్యోగులను, మహిళలను, ఉద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా నానా రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు. ఇటువంటి మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క కేసీఆర్ పోవడం పతనం అవడం 100% మరి జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత బాధతో ఉన్నారు విద్యార్థులు అంటే చెప్పలేనంత బాధతో ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి మరి అనేక విధంగా మరి ప్రయత్నం చేసి మరి పోటీ పరీక్షల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైతున్నాయో ఆ యొక్క పరీక్షలకు కనీసం 7-8 సంవత్సరాల తర్వాత ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అందులో కూడా పేపర్ లీకేజ్ తోటి ఆ యొక్క ప్రభుత్వమే మరి పేపర్లను అమ్ముకొని ఆ యొక్క దాదాపు 30 లక్షల విద్యార్థుల యొక్క భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెడుతూ ఉన్నది. ఇటువంటి కేసీఆర్ పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాచరిక పాలన కొనసాగుతోంది, నియంత ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. ఇటువంటి ప్రభుత్వము తప్పకుండా రాబో కాలంలో తప్పకుండా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము పూర్తిగా పోవడం జరుగుతుంది. అప్పుడే సంతోషంగా ఉంటారు. ఎందుకంటే రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోటి మరి ప్రజలందరినీ వంచి మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత పూర్తిగా ఆయన వ్యాపారాలు, ఆయన యొక్క భూములను, అదేవిధంగా ఆయన సంపదను విస్తరింపజేసుకొని మరి వేరే రాష్ట్రాలలో కూడా నేను పార్టీ పెట్టేసి అక్కడ డబ్బులు ఇస్తా అని చెప్తా ఉన్నారంటే ఈరోజు అక్రమ సంపాదనతోటి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎటువైపు వెళ్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా రాబో కాలంలో ఈ కేసీఆర్కు చమర గీతం పాడడానికి ఈ యువత సిద్ధంగా ఉంది. తప్పకుండా యువత ఎవరు ఏదైతే అనుకుంటారో అది తప్పకుండా రాబో కాలం జరుగుతుంది. అది ఈ యొక్క ఏదైతే నిరుద్యోగుల యొక్క పాపము ఉసురు ఈ యొక్క కేసీఆర్కు ముడుతుంది. తెలంగాణ ప్రజలకు అందరికీ మోసం చేసిన సందర్భంగా ఈ మోసం చేసినటువంటి ఈ యొక్క కేసీఆర్ నామరూపాలు లేకుండా పోవాల్సిన అవసరం ఉంది. దానికి విద్యార్థులందరూ, నిరుద్యోగులందరూ, అదేవిధంగా రైతులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా మరి తెగించి కొట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. రాబో ఎన్నికల్లో ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని తుదముట్టించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే తప్పకుండా వరంగల్ డిక్లరేషన్లో ఏ విధంగా తెచ్చారో ఈరోజు ప్రియాంక గాంధీ కూడా ఈరోజు ఈ యొక్క డిక్లరేషన్ ద్వారా యువతకు ఒకటేసారి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని సంతకం పెడతామని ఈరోజు ప్రకటించబోతా ఉన్నారు. ఈ విధంగా ప్రియాంక గాంధీ ఏదైతే పేదల ప్రభుత్వం, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అనేది పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, నిరుద్యోగుల పట్ల మరి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రభుత్వము మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తెలివున్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపు చూడాలి, కాంగ్రెస్ను ఆశీర్వదించాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కష్టపడుతూ ఉన్నాడు. నీతిగా, నిజాయితీవంతంగా మరి పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఇక తెలంగాణలో భవిష్యత్తులో ఈ యొక్క విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి జరుగుతుందని సందర్భంగా మేము ఆశిస్తూ ఉన్నాం. సరూనగర్ స్టేడియంలో మరి కృష్ణనాయుడు గారు కూడా ఈరోజు యువ సంఘర్షణ సభకు వచ్చారు. వారిని తెలుసుకుందాము. కేటీఆర్ నిన్న మాట్లాడుతూ టూరిస్టులు వస్తారు, పోతారు, ఇక్కడికి వచ్చి నేర్చుకొని పోవాలని ఘాటుగా స్పందించింది. దీని గురించి మాట్లాడతారా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తండ్రి కొడుకులు పిచ్చి తిలకులను తలపించే విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంటే ఈరోజు గాంధేయ మార్గంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు విమర్శించేటువంటి చరిత్ర కేటీఆర్కు ఉందా? కేటీఆర్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే డబుల్ బెడ్రూమ్లైనా, అదేవిధంగా వందలాది ఈ యొక్క ఏవైతే పథకాలు మీరు ఇచ్చినారో ఆ పథకాలన్నీ డుల్లా అయినవి. అదేవిధంగా 8-9 సంవత్సరాల కాలయాపన చేస్తూ ఈ యొక్క నిరుద్యోగ యువతకు కానీ, అదేవిధంగా మీరు ఒక్క టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడం, అంటే ఉద్యోగాల యొక్క ప్రకటన లేకపోవడం, కేవలం తండ్రి కొడుకుల యొక్క దోబుచులాటతో మీ యొక్క సంపాదన పెంచడం కోసం, అదేవిధంగా మీరు ఏదైతే ధరణి పోర్టల్ పేరుతో తుక్లక్ ఏ విధంగా అయితే ఔరంగాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ఔరంగాబాద్కి ఏ విధంగా అయితే దసరాలు మార్పిడి చేసి ఈ యొక్క దేశాన్ని కొల్లగొట్టినాడో, అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ వారి యొక్క తనయుడైనటువంటి కేటీఆర్ పిచ్చి పిచ్చి పాలన చేస్తూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ప్రజలకు ఈరోజు
ఈ విసుగు ఇచ్చే విధంగా ఈరోజు ఈ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ప్రజలందరూ అదేవిధంగా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము అయితే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏ వ్యతిరేకత ఉన్నా కూడా ఏదో కూటిలో రాయి తీయలేనాడు ఏట్లో రాయి తీస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు యువతకు నువ్వు చెప్పే సమాధానం ఏంటి? నీవు మాయా మాటలతో అదేవిధంగా కళ్ళబొల్లి మాటలతో నిరుద్యోగ భృగతి ఇస్తున్నటువంటి వ్యక్తివి, కనీసం ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి వ్యక్తి నువ్వు. అలాంటి వ్యక్తి నువ్వు ఈరోజు ప్రియాంక గాంధీని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ సోనియా గాంధీ గారిని విమర్శించే హక్కు నైతిక బాధ్యత నీకుందా అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. నిజంగా చేతగాని చోట దద్దమ్మలు మీరు తండ్రి కొడుకులు ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పదవులన్నీ కూడా ముఖ్యమైనటువంటి పదవులందరూ కూడా మీ చేతిలో కబందాస్తాల్లో బందీ చేసుకొని మీ కుటుంబ పాలన సాగిస్తూ ఉన్నారు. ఒకరేమో నీ తండ్రి తనయుడు బిడ్డ అల్లుడు అదేవిధంగా నీ పినతండ్రి కొడుకులకు కూడా ఈరోజు కుల పరిపాలన సాగిస్తూ ఉంటే, రాజరిక పరిపాలన చూస్తూ ఉంటే, డబల్ బెడ్రూమ్లు కట్టియలేనటువంటి నీ పరిపాలనలో ఈరోజు నువ్వు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెక్రటరేట్ విలాసవంతంగా గడుపుతా ఉన్నావు. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఊరికి ఊర్లు మేము ఏ గుడిసెలు లేనటువంటి రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర మా కాంగ్రెస్ పార్టీది. అదే సోనియమ్మది. అదేవిధంగా రాహుల్ గాంధీ కాళ్ళ కాడికి ప్రధానమంత్రి పదవిని వస్తే కాళ్ళ దన్నినటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారిని విమర్శించే అధికారం నీకు ఎక్కడిది అని చెప్పేసి ఈ సరూర్ నగర్ స్టేట్ నుంచి సూదిగా ప్రశ్నిస్తా ఉన్నా. నీవు, నీ కొడుకు, నీ బిడ్డ అదేవిధంగా మీరందరూ కుటుంబ పాలన సాగిస్తున్నటువంటి మీరు గొప్పనా? ఈ రాష్ట్రంలో అదేవిధంగా తన యొక్క రాష్ట్ర దేశంలోనే యావత్ ప్రధానమైనటువంటి పాత్ర అయినటువంటి ప్రధానమంత్రి పదవి వస్తే కాళ్ళ గోటితో సమానమని చెప్పినటువంటి అదే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారిని విమర్శించే బాధ్యత లేదు. రాబోయే రోజులు చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి మీకు ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అతి తొందరలో ఎలక్షన్ వస్తుంది. ఆ ఎలక్షన్లో మీకు ఓటు ద్వారా బుద్ధి చెప్పి రామరాజ్యాన్ని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎర్రకోటపై ఎగిరేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తా పోతున్నాం. అదేవిధంగా యువత కంకణం కట్టుకొని ఉన్నది. నువ్వు 8 ఏళ్ల పరిపాలనలో నువ్వు సాగించినటువంటి ఒక్క పోస్ట్ నువ్వు ఉద్యోగ ప్రకటనలు చేసినావా? నిరుద్యోగ భృతి ఇచ్చినావా? అదేవిధంగా ఎంతోమంది ఈరోజు రైతుల యొక్క పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర. రైతు రాజ్యం సాధించాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీతో రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారాన్ని తీసుకొచ్చేటువంటి బాధ్యత మా అందరి యువత పైన, రైతులపైన, బడుగు బలహీన వర్గాలపైన ఉందని చెప్పేసి ఖచ్చితంగా మా ప్రజలందరి తరపున ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు గారికి అదేవిధంగా కేటీ రామారావు గారికి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ ఆటలు సాగక కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇలాంటి ఈ యొక్క సంక్షేమ పథకాలను మీరు అడ్డు పెడుతూ ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధికి నిరోధంగా మారుతున్నటువంటి చరిత్ర ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.
తెలంగాణలో మరి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సరూనగర్ స్టేడియానికి ప్రియాంక గాంధీ గారు వచ్చారు. మరి వాళ్ళందరూ చాలామంది వందలాది మంది వేలాది మంది కూడా నిరుద్యోగ యువత ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం తోటి మరి ఉప నియోజకవర్గం ఉన్నటువంటి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు కూడా మరి తన అనుచరులతో ఇక్కడికి వచ్చారు. వారిని తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఈ యొక్క సభ ద్వారా నిరుద్యోగులకు ఎలాంటి భరోసా ఇచ్చే అవకాశం? అన్న, గడిచిన 9 సంవత్సరాలు అంటే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలలో తెలంగాణ ప్రజలు బతుకులు బాగుపడతాయని ఆశించి ఇవాళ కేసీఆర్ని గద్దెనెక్కియడం జరిగింది. ఒక్కోసారి కాదు, రెండోసారి కూడా మళ్ళీ ఎక్కియడం జరిగింది. కానీ కొలువులు అనేటి తెలంగాణ ప్రజలకు యువతరానికి కావు, ఓన్లీ వాళ్ళ ఇంటి మందమే అని ఇవాళ కేసీఆర్ నిరూపించిండు. సో ఇవాళ తెలంగాణలో మనం చూసినట్టయితే దాదాపు 65% యువతనే ఉంటుంది. సో అందరూ అంటే తెలంగాణలో ఉన్న యావత్తు తెలంగాణ ప్రజానికం అంతా మనకంటూ ఒక రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకుంటే మన పిల్లలు బతుకులు బాగుపడతాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని హామీ ఇచ్చి మరి హామీని ఇవాళ బేఖాతరు చేసిన కేసీఆర్కి బుద్ధి చెప్పడానికి యావత్తు యువతరం అందరం సిద్ధంగా ఉంది. రానున్న రోజులలో ఇప్పటివరకు ఏదైనా చేసిందంటే, ఈ దేశాన్ని నడిపిందంటే, లేకపోతే మనకు స్థితిగతులు నేర్పిందంటే కాంగ్రెస్ పార్టీ. రానున్న రోజులలో కూడా ఇది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యకరమని తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకుంటారు. రానున్న రోజులలో యువతకు ఇవాళ పెద్దపీట వేసి మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యువత అందరికీ ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఉద్యోగాలు మరి ఇయ్యలేని ఎడల వాళ్ళకి అంటే బిజినెస్ చేసుకోవడానికి బిజినెస్ లోన్స్ కానివ్వండి, లేకపోతే నిరుద్యోగ వృత్తి లాంటి స్కీమ్స్ ఇచ్చి తెలంగాణ యువతని ఆదుకునే దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడుగులు ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ చేయడానికి, అంటే యువతకు రేపు రానున్న రోజులలో తెలంగాణ గడ్డపైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే యువతకు పెద్దపీట ఎలా వేస్తుంది, ఏం చేస్తుంది, తెలంగాణ ప్రజల బతుకులు ఎట్లా బాగుపడతాయి అనేది చెప్పడానికే ఈరోజు మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు వచ్చారు. గతంలో చూసినట్టయితే పోయిన సంవత్సరం ఇదే మే నెలలో రాహుల్ గాంధీ గారు మరి రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. రైతులందరూ సుభిక్షంగా ఉంటేనే ఈ దేశము ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆశించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆశించిన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మరి రైతు డిక్లరేషన్ ఇచ్చిండ్రు. ఈరోజు ప్రియాంక గాంధీ గారు యువత ఒక బంగారు బాట వేయడానికి తెలంగాణ గడ్డపైకి రావడం జరిగింది. సో మల్కజ్గిరి నియోజకవర్గం నుంచి శ్యామరావు గారు కూడా మరి యువ సంఘర్షణ యాత్రకు వచ్చి రావడం జరిగింది సభకు. సో వారిని తెలుసుకుందాం. చెప్పండి, నిరుద్యోగులు మీ వైపు మళ్ళీ అవకాశం ఉందంటారా? 100% నిరుద్యోగులు మా సైడు మర్తరు అనడానికి నిదర్శనం ఏంటంటే, మేము ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబడుతుంది. ఎందుకనంటే ఉదాహరణకు చెప్పాలంటే తెలంగాణ ఇస్తానని చెప్పి సోనియమ్మ చెప్పింది, తెలంగాణ ఇచ్చింది. 1200 అమరవీరులు చనిపోయిన తర్వాత మనకు తెలంగాణ వచ్చింది. తమ్ముడు శ్రీకాంత్ చారి వల్ల మనకు తెలంగాణ వచ్చింది. కానీ పాలిస్తుంది, సుఖపడుతుంది అంటే మన బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కేసీఆర్ గారు కుటుంబం మాత్రమే సుఖపడుతుంది. అమరుల వీర కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు, సున్నా. కనీసం శ్రీకాంత్ తల్లి గారిని కూడా గుర్తించలేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే యువతకు వరంగల్ డిక్లరేషన్లనేమో రైతుల కోసం రాహుల్ గాంధీ డిక్లరేషన్ చేశాడు. ఈరోజు మన హైదరాబాద్ డిక్లరేషన్లో మన ప్రియాంక గాంధీ గారు వచ్చేసి మన యూత్ డిక్లరేషన్ చేస్తుంది. ఏముందంటే మనకు యూత్ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన యూత్ దగ్గర ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంటికి పోకుండా తల్లిదండ్రికి ముఖాలు చూపించకుండా ఈ ముఖం చాటుగా కొంగు చాటుగా ఉండే పిల్లల్ని చూసాం. కానీ ముఖం చూపించలేక చిన్న పిల్లలు బాధపడుతున్న సంఘటన మన హైదరాబాద్ నగరంలో ఉంది. హైదరాబాద్ నగరం ఎందుకు అనంటే పట్టణాల నుంచి వచ్చి పల్లెల నుంచి వచ్చి పట్టణాలలో ఉండే జనాలకు ఒక హైదరాబాద్ నగరం అనేది తల్లి కడుపు చూస్తుంది. హైదరాబాద్ నగరం అనేది ఒక నీడను ఇస్తుంది, వాళ్ళందరికీ ఉండడానికి చోటు ఇస్తుంది. కానీ ఇక్కడ సెంటర్లలో వాళ్ళు ఎవరైతే యువకులు ఉన్నారో ఇక్కడ వచ్చిన యూత్ అందరికీ ఇక్కడ ఉన్న మన యూత్ అందరి పిల్లలను చూసి వాళ్ళు ఇంటికి పోకుండా మన కోచింగ్ సెంటర్లలో డబ్బులు పెట్టేసి వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి ఆటోలు నడిపించి చాలా కష్టపరంగా పిల్లలకు వాళ్ళ డబ్బులు పంపిస్తుంటే వాళ్ళ డబ్బులన్నీ వృధా ఆ కోచింగ్ సెంటర్లకే పోతున్నాయి. ఆ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నా కానీ జాబులు రావట్లేదు. ఇంకోటి, ఎందుకు జాబులు రావాలంటే జాబులనే నోటిఫికేషన్ ఉంటే జాబులు వస్తాయి. జాబులు నోటిఫికేషన్ లేని జాబులు ఎట్లా వస్తాయి? మరి ఇంకోటి, వీళ్ళంతా కష్టపడి కోచింగ్ సెంటర్లో పోయి డబ్బులు పే చేసి వాళ్ళు కోచింగ్ తీసుకున్నా కానీ
ఏం లాభం లేదనంటే ఎందుకనంటే పేపర్ లీకేజ్. గతంలో చూసుకున్నట్టయితే మీరు ఒక్కసారి గుర్తించాలి విద్యార్థి సోదరులారా, ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ చెప్తున్నా, చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీగా. ఎందుకనంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన 2010కి ముందు ఎప్పుడన్నా పేపర్ లీకేజ్ అయ్యిందా? ఎప్పుడన్నా నోటిఫికేషన్ లేకుండా ఉందా? విద్యార్థి సోదరులు అందరు గుర్తుపెట్టుకోవాలి. మీరు మీకే చెప్తున్నా విద్యార్థి సోదరులారా, ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు పేపర్ లీకేజ్ కాదు, మీ జాబ్లో నోటిఫికేషన్ వస్తుంది, మీ అందరికీ జాబ్లు వస్తాయి. మా ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చారు, ఇవాళ జాబ్ నోటిఫికేషన్ల గురించి కూడా చెప్తారు. మేము కూడా ఇప్పుడు నోటిఫికేషన్ గురించి ఏం చెప్తున్నాం అంటే 2 లక్షల ఉద్యోగాలు 12 నెలల్లో భర్తీ చేసి మన కేసీఆర్ ముఖం మీద కొట్టినట్టు చేస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిరంతరం విద్యార్థి నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా గల్పు ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా కఠినమైన చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, అదేవిధంగా పోస్ట్ డిక్లరేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకందరికీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది. ఇదే కాకుండా పాలమూరు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా బాసరలోని రాజీవ్ గాంధీ ట్రిపుల్ తరహాలో రాష్ట్రంలో 4 రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు ఉపాధి. దిస్ ఈస్ నాట్ అగ్రిమెంట్ బిట్వీన్ యూత్ అండ్ స్టూడెంట్, దిస్ ఈస్ అవర్ బాండ్ పేపర్, దిస్ ఈస్ అవర్ कमिटमेंट. ये कमिटमेंट को पूरी करने के तरफ से 4 करोड़ तेलंगाना के जनता के तरफ से मेरा गुजारिश ये है, आप पूरा हिंदुस्तान अलगे, ये तेलंगाना माता सोनिया जी ने दिए, ये तेलंगाना को रक्षा करना, ये तेलंगाना को बचाना, ये तेलंगाना तरक्की आगे ले. सोनिया माँ, जय सोनिया माँ. लेप्रा इस धरती के लिए सैकड़ों लोगों ने कुर्बानी. సో మరి ఈరోజు జరుగుతున్నటువంటి యువ సంఘర్షణ సభకు మరి కలకుర్తి నియోజకవర్గం నుంచి మహేష్ కూడా వచ్చారు. సో వారిని అడిగి మరి యువకుల యొక్క ఎలా ఉంది స్పందన అనే విషయం తెలుసుకుందాం. ఈరోజు మన తెలంగాణ వ్యాప్తంగా ఎంతో యువత చదువుకొని రోడ్లపైన ఉద్యోగాలు ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇస్తా అని చెప్పి మోసపూరితమైన హామీలు చెప్పి మన యువతను నిరుద్యోగ భృతి ఇట్లా ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం ఈ దురదృష్టకరం భావనతో ఈరోజు మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మన రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు దేశ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వారి సమక్షంలో ఎంతోమంది 8 సంవత్సరాలలో ఈ కేసీఆర్ ప్రభుత్వం మీద మన యువత ఎంతో చదువుకొని కానీ నిరుద్యోగాలు ఇస్తా అని చెప్పి ఎంతైతే మోసం చేసిరో మనం వచ్చే 2024లో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే యువతకు చనిపోయిన అమరవీరులకు తన కుటుంబంలో తల్లిదండ్రులకు 25,000 రూపాయలు వేతనంగా నెలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగ భృతి 4,000 ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో తక్షణమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నిరుద్యోగ యువకునికి 4,000 రూపాయలు ఇస్తామని ఈరోజు ఈ సభ ముఖంగా మన పిసిసి అధ్యక్షులు మన ప్రియాంక గాంధీ గారి సమక్షంలోనే హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మన నిరుద్యోగులు నిరుత్సాహపడకుండా ఇదే ధైర్యంతో ఇంకా 6 నెలలు ఉండండి, తక్షణమే ప్రతి ఒక్కరికి వచ్చే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఈ సభాముఖంగా తెలియజేశారు. కాబట్టి మిత్రులారా,
యువకులారా మీరు అధైర్యపడొద్దు. వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న సీఎం కాబోతుండు. మన ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాను. రైతు డిక్లరేషన్ కానీ, యువత డిక్లరేషన్ కానీ, ఈ ఎల్బినార్ సరూర్ నగర్ స్టేడియం సాక్షిగా మనం అందరము కలిసికట్టుగా వచ్చే కాంగ్రెస్ పార్టీ అందరూ ఓటేసి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి. సీఎం అభ్యర్థి సీఎం కావాలని మీరు అందరు సహకారం ఉండాలని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై సోనియా గాంధీ, జై ప్రియాంక గాంధీ, జై కాంగ్రెస్. ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ జంగు సైరన్, నిరుద్యోగ డిక్లరేషన్ హైదరాబాద్ నుంచి వినిపిస్తూ ఉంది, డిక్లేర్ చేస్తూ ఉంది. ప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సోనియా గాంధీ గారి తనయ ప్రియాంక గాంధీ గారు ఈ అశేష జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. మరి మన తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామంటే నిధులు నీళ్లు నియామకాల కోసం తెచ్చుకుంటే ఈరోజు 1200 మంది అమరులైపోయిన ఆ స్వప్నం ఇంకా కూడా కాలేదు. ఓన్లీ ఒక్కటే కుటుంబం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం మాత్రమే బాగుపడ్డది. ఇలా తెలంగాణ బాగుపడలేదని తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నిరుద్యోగ డిక్లరేషన్ బహిరంగ సభ నుంచి డిక్లరేషన్ చేస్తూ ఉన్నది. మరి 2023లో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది. మరి నిరుద్యోగులకు అందరికీ ఇంటికి ఒక ఉద్యోగం, దళితులకు ఒక కుటుంబానికి ఒక ఎకరం. ఇప్పుడే మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నిరుద్యోగ యువతకు వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు ఇస్తా అని చెప్పిండు. మరి ఈ మేనిఫెస్టో 2023లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులందరికీ జనాలకు తీసుకెళ్తున్నాము. మేము 2023లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోనికి రావడం ఖాయం. అప్పుడు మన తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ సక్రమంగా చూస్తుందని చెప్పేసి మన బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే తెలంగాణ సురక్షితంగా ఉంటుందని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై సోనియమ్మ. ఈరోజు మనందరికీ తెలుసు భారతదేశం పరిస్థితి ఏందో. బీజేపీ ప్రభుత్వం సెంటర్లో, బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మన దేశాన్ని ఎన్నో రకాలుగా కించపరుస్తూ దాన్ని అమ్ముతున్నారు. మనము ఈరోజు చూస్తున్నాము, నిరుద్యోగులు ఎంతో కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కట్టి, పస్తులుండి ఫీజులు కట్టి వాళ్ళని ఉత్తమమైన చదువుపిస్తే వాళ్ళకు ఉద్యోగం లేకపోవడము, వాళ్ళు సూసైడ్ చేసుకోవడము. ఈరోజు యువత ఎటువంటి నోటిఫికేషన్లు లేక ఏమి చేయాలి అని తెలియని అయోమయంలో, వాళ్ళ భవిష్యత్ ఏందో తెలియని పరిస్థితుల్లో దారుణమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇది ఎంత దారుణం అంటే మన భారతదేశం రాబోయే కాలం అంధకారంలోకి రెట్టబడుతుంది ఈ ప్రభుత్వాలతో. ఖచ్చితంగా కాంగ్రెస్ మళ్ళోసారి పవర్లోకి వస్తే ప్రతి ఒక్క యూత్కి ఉన్న సమస్యలను అడ్రస్ చేస్తారు, ప్రతి ఒక్క ఫార్మర్కి ఉన్న సమస్యలను అడ్రస్ చేస్తారు. కాబట్టి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ నింపిన విషయాన్ని మన కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే కడగగలుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క పౌరునికి వాళ్ళ ఓటు హక్కు ఉపయోగించుకొని మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి మీ ఓటుని నోటుకు అమ్మకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మీ భవిష్యత్తును మీరే మీ చేతులతో సరి చేసుకొని మన బంగారు భవిష్యత్తును రాసుకోవాలని మీ అందరితో మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీని మళ్ళోసారి బలపరిచి గెలిపించండి, మీ భవిష్యత్తును సొన్నదిద్దుకోండి. థ్యాంక్ యూ.
కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు మేడం గారు ప్రస్తుతం మరి ఈరోజు సరూనగర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి యువ సంఘర్షణ సభకు వారు వచ్చారు. వారిని అడిగిన మరి ఈరోజు ఇచ్చినటువంటి ఈ యొక్క డిక్లరేషన్ ద్వారా ప్రజలకు ఏ విధంగా మరి నిరుద్యోగులు ఏ విధంగా ఉపయోగపడే అవకాశం వారి మాటలు తెచ్చుకోండి. చెప్పండి మేడం. ఈరోజు నిజంగా కూడా ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. కర్ణాటక ఎలక్షన్ తర్వాత క్యాంపెయినింగ్ కంప్లీట్ కాగానే ఇక్కడ తెలంగాణకు రావడం, తర్వాత ఈ యూత్ డిక్లరేషన్ ఏదైతే చేశారో నిజంగా కూడా చాలా హర్షణీయం. రాబోయే కాలంలో యూత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద పట్టం కడతారని చెప్తున్నారు. వారు మాట్లాడేటప్పుడే చాలా సంతోషపడుతూ నిరుద్యోగ వృత్తి కూడా 4000కి వారు చెప్తూ మేము రాగానే అంటే మా కాంగ్రెస్ రూలింగ్లోకి రాగానే ఇమీడియట్గా గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయో అవి కూడా భర్తీ చేయడం జరిగింది, చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఇదే కాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది, ఫీ రియంబర్స్మెంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నిటితో కూడా యూత్ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రాబోయే కాలం కాంగ్రెస్ అనేది నిరుద్యోగులు ఈరోజు ఇక్కడ నిలబడేదైతే హర్షం వ్యక్తం చేస్తూ రెజల్యూషన్కి మద్దతు పలికినారో ఇదే మాకు పునాది. ఇక్కడ నుంచి కేసీఆర్ దిగజారుడుతనానికి ఈరోజు వాళ్ళందరూ కూడా చెక్కు పెడతారని చెప్పకనే చెప్పారు. కేటీఆర్ టూరిస్టులు అన్నారు కదా, దాని మీద ఏం చెప్తారు? ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు, మరి యూఎస్ నుంచి వచ్చినాడు, ఆయన టూరిస్ట్ కాదా? ఇప్పుడు పుట్టి పెరిగినోడు ఇక్కడ ఉండి ఉద్యమం గడ్డ మీద ఉద్యమకారుల కోసం కొట్లాడినప్పుడు కేటీఆర్ మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటాను. కేటీఆర్కి మాట్లాడే అర్హత లేదని నేను అనుకుంటాను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. టీపీసీసీ మాజీ అధ్యక్షులు పునర్లక్ష్మి గారు మరి యువ సంఘర్షణ సభకు వచ్చారు. వారిని తెలుసుకుని చెప్పండి సార్, మరి ఈరోజు ప్రియాంక గాంధీ గారు వచ్చారు, ఎలా అనిపిస్తుంది స్పందన? మరి యొక్క డిక్లరేషన్ ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్లే అవకాశం కాదు? స్పందన ఎలా ఉందని నన్ను మీరు అడుగుతున్నారా? లే అంటే మీరు కూడా చూశారు కదా, మీరు చూసి మీ అభిప్రాయం చెప్పలేరా? స్పందన ఎంత బాగుందో కూడా మీరు అనలేకుండా మీరు కానీ మీ ప్రసార సాధనలు కానీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే పొరపాటు. మీరేమనుకుంటారు అని? మేము బాగా ఉంది, అందుకే కదా అట్లా మీడియా అత్యుత్సాహం అంటారు కదా, మళ్ళీ మేము ఏమనం అట్లేమనం. ఉత్సాహాన్ని ఉత్సాహం అంటాం, అధైర్యం అంటాం. అది ఎప్పుడు అంతే కాంగ్రెస్. ఎందుకంటే చూడండి, ఒక్క నిమిషం, 1980లో ఆనాటి రాజకీయ పరిస్థితులు, ఇందిరాగాంధీ గారు ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడం, నాకు ఆ అదృష్టం దక్కింది. నామినేషన్ వేయడం, కూర్చోవడం, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా, జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉంటే వారితో పాటు ప్రయాణం చేయడం కూడా ఒక అదృష్టంగా ఉంది. ఆ రోజున్న పరిస్థితులు ఏంది దేశంలో? మళ్ళీ కాంగ్రెస్ రావడానికి చేసిన ప్రయత్నం. దానికి మూల కారణం 1978లో జరిగిన ఎన్నికల్లో కేవలం 2 రాష్ట్రాలు, కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాల్లో ముఖ్యమైన, అక్కడ దేవరాజు అరసు, ఇక్కడ చెన్నారెడ్డి గారు. 1980లో 77లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది దేశం అంతా. తర్వాత 80లో మళ్ళీ నీవే తప్ప ఎవరు లేరు అని ఇందిరాగాంధీ వెంబడి మొత్తం దేశం అంతా నిలబడింది. ఆ సమయంలో ఇక్కడ నామినేషన్ వేశారు. నామినేషన్ వేసినప్పుడు కర్ణాటక మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం అండగా నిలిచింది. ఆనాడు దేశ పరిస్థితులను మార్చి తిరిగి కాంగ్రెస్లో ఇందిరాగాంధీని అధికారంలో తీసుకొచ్చింది. కర్ణాటక నుంచి మొదలై ఆంధ్రప్రదేశ్ నుంచి ఎండ్ అయి ఈ 2 రాష్ట్రాల వల్ల వచ్చింది. అదే ఈరోజు 2023లో ప్రియాంక గారి ఆధ్వర్యంలో నిన్న కర్ణాటకలో ఎన్నికల బహిరంగ సభలు, ర్యాలీలు, ఇక్కడ యువకులు విద్యార్థులు పడుతున్న బాధల మీద కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ దేనికి నిలబడింది అని చెప్పడానికి ఒక గర్జన, ఒక డిక్లరేషన్ వేయడం జరిగింది. ఈ డిక్లరేషన్ దేనికి? 80లో అంటే 43 సంవత్సరాల తర్వాత ఆ ఇందిరమ్మ గారి మనవరాలు, సోనియమ్మ గాంధీ కూతురు, రాజీవ్ గాంధీ గారి కూతురు ఇక్కడికి రావడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఊతమిచ్చే విధంగా సెంటిమెంట్గా ఈ తెలంగాణ ప్రజలు, అటు కర్ణాటక ప్రజలు కూడా తప్పనిసరిగా పట్టం కడతారు, ఇది దేశవ్యాప్తంగా వచ్చేస్తుంది అనే నినాదాన్ని తీసుకుపోవడానికి, ఆ సెంటిమెంటల్ వ్యాఖ్యలు తీసుకురావడానికే మేము వారిని పిలిచాం. ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా చేయగలిగిన పనులే చెప్తుంది. అందుకే ఒక్క నిమిషం మీరైనా దయచేసి ఏ పార్టీ ఏ డిక్లరేషన్ ఇచ్చినా, ఏ పార్టీ ఏ ఎన్నికల ముసాయిదా పెట్టినా ఇప్పటి వరకు ఎన్నికల ముసాయిదాల మీద చర్చకొచ్చిన దాఖలాలు ఉన్నాయా? మోడీ గారు అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. కేసీఆర్ అయితే నీవేదన్నా అడిగితే ఓహో నువ్వుగా దొరికినావు కూర్చో అంటాడు. మేము అట్లా అనమే, మేము చర్చకు రమ్మంటున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలు, కాంగ్రెస్ వాగ్దానాలు 100% అమలు చేసిన చరిత్ర మాది. వాళ్ళది ఏం చేశారయ్యా? 15 లక్షలు ఇచ్చాడా? 2 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా? లేకపోతే నల్లధనం తగ్గిందా? మరి ఏది కాలేదుగా దాని గురించి మాట్లాడుతున్నారా? లేదే.
మరి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేసింది. 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి గంటలకు మోడీ గారు గంట కొడతాయి నాది, మోడీ గారు సపోర్ట్లు కొడతాయి నాది, మోడీ గారు దీపాలు పెడితే నాది. ఇండస్ట్రీలు చేసి తర్వాత ఉపాధి కల్పించి ప్రాజెక్టులు కట్టి మరి ప్రొడక్షన్ పెంచి దిగుమతులు చేసుకునే దేశం నుంచి ఎగుమతి చేసే దేశ స్థాయికి తీసుకొచ్చి మరి భారతదేశాన్ని స్థాయికి తీసుకొచ్చి కాంగ్రెస్ ఆ లటప్ప రాలేదు. 57 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేనికోసం ఆవిర్భవించిందండి? 130 సంవత్సరాల కింద ఈ దేశం కోసం రాజరిక పరిపాలన అంతమొందించడానికి, వ్యాపారం కోసం వచ్చి దేశాన్ని దోచుకుంటున్న బ్రిటిష్ వాళ్ళను పారదోలడానికి కాంగ్రెస్ పార్టీ ఉద్భవించింది. ఆ ఉద్యమంతో అధికారంలోకి వచ్చింది. ఆ ఉద్యమంతో ఇవాళ దేశాన్ని అత్యంత పేద దేశంగా మార్చిన బ్రిటిష్ వాళ్ళను తరిమి ఈరోజు 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి కారణమైంది. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలి, ఇక్కడ ఒకటి ఆలోచించాలి, ఇక్కడ ఒకటి ఆలోచించాలి, ఇక్కడ ఒకటి ఆలోచించాలి, ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఈరోజు ఈ 9 సంవత్సరాల్లో బ్రిటిష్ పాలకుల వలె దేశాన్ని దోచుకుంటున్న బీజేపీ వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో ఎక్కడున్నారండి? ఎక్కడైనా ఉన్నారా? ఈ దేశానికి స్వాతంత్రం కావాలన్నారా? జైలుకి వెళ్ళారా? ప్రాణాలు అర్పించారా? అర్పించమని నేను అనడం లేదు. కానీ దేశం గురించి ఆలోచించే వాళ్ళు, స్వంత లాభం గురించి ఆలోచించే వాళ్ళు, దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటున్నట్టుగా ఈరోజు బీజేపీ దేశాన్ని దోచుకుంటూ ఉంటే రాష్ట్రంలో ఈయన మహానుభావుడు ఎవరు? ఆయన పేరు 70,000 పుస్తకాలు చదివాను ఆయన, కేసీఆర్. అవును మర్చిపోయా. నాతో పాటు ఆయన 45 సంవత్సరాలు, ఆయన నాతో పాటు 45 సంవత్సరాలు రాజకీయం. ఏమయ్యా నీ వాగ్దానాలు ఎక్కడ పోయినాయా? ఏం మాట్లాడుతున్నావయ్యా? 4,91,000 ఉద్యోగాలు రాష్ట్రంలో తెలంగాణ వచ్చే నాటికే ప్రభుత్వంలో ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో నింపిందా లేదా? ఇవాళ 191,000 ఖాళీలు ఏర్పడ్డాయి 9 సంవత్సరాల్లో. నువ్వేం చేస్తున్నావు? కనీసం ఖాళీలు కూడా నింపలేని దైన్య స్థితిలో ఉండి ఏదో 2,000 ఉద్యోగాలు 5,000 ఉద్యోగాలు ఇస్తున్నావు అని పత్రికా ప్రకటనలు ఫ్రంట్ పేజీలలో. ఆదాయం కావాలి కదా వాళ్ళకి కూడా పాపం. ఈయనకు ప్రచారం కావాలి, వాళ్ళకి ఆదాయం కావాలి. ఏం చేస్తారు? అదే ఇక చాలా ఉన్నాయా అని మొదలు చెప్పేదినండి. ఇచ్చిన ఉద్యోగాలే, ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలే నింపలేని దైన్య స్థితిలో ఉంటే కొత్త ఉద్యోగాలు ఇస్తాడా ఈ ముఖానికి? ఇంటికో ఉద్యోగం ఏ ముఖం పెట్టుకుని ఉన్నావయ్యా? నీదో ముఖమేనా? నీదో నాలుకేనా? నీదో మాటేనా? నువ్వో మనిషివా? రాజకీయాలు దేనికి? ప్రజల కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం, పేదల జీవన ప్రమాణాలు గౌరవప్రదంగా ఉండడం కోసం చేయడానికి రాజకీయాల్లో రావాలి. నీ కుటుంబం కోసం కాదు, దోచుకోవడానికి కోసం కాదు, ఏదైనా చేసుకోవాలి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ప్రియాంక గాంధీ ఓ సెంటిమెంట్ ద్వారా ఈ దేశంలో రాజకీయ చరిత్రను మార్చిన చరిత్ర 1980లో జరిగింది. మళ్ళీ 2023లో ఈ చరిత్ర తిరిగి రాయబడుతుంది. ఈ దోపిడీదారుల కుట్రలను బయటపెట్టి ప్రజానికాన్ని చేసి రైతాంగం ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇవాళ వచ్చింది ఆ పాయింట్. అన్నీ ఉన్నాయి, వాళ్ళ ఎన్నో ఉన్నాయా? అసలు దృష్టి ఉంటే, ఆలోచన ఉంటే చేయదలిస్తే. నేను చెప్పనా, ఒక చేర్యాల మండలంలో వర్షాలు వడగళ్ళు పడ్డ తర్వాత 3 రోజులకే ఒక్క మండలంలో 6 కోట్లు ఇప్పించాను. ఈ 9 సంవత్సరాల్లో ఈ కొంగముక్క అయినప్పుడన్నా ఎవరికైనా ఇచ్చాడా? మాట్లాడతారు. ఏదో పరాష్కాలు అయినాయి రాజకీయాలంటే, పబ్బం గడుపుకోవడానికి. ధన్యవాదాలు. కర్ణాటకలో మోడీ మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశం యొక్క అంబాసిడర్ను మరి రాహుల్ గాంధీ బయటకి పొక్క చెప్తున్నారని కూడా మాట్లాడారు. నేనేం చెప్పాలి? ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయట దేశాల్లో వినిపిస్తూ భారతదేశం యొక్క స్థితిని పోగొడుతున్నారు. ఈయనకు భారతదేశం మీద బాగా ప్రేమ వచ్చిందా? మేమంతా నాశనం చేసినామా? అందుకే 3వ శక్తిగా వచ్చిందా? అందుకే ధనిక రాష్ట్రం అయిందా? ఏం మాట్లాడతాడా? గంటలు కొట్టి దీపాలు వెలిగించి చప్పట్లు కొట్టి ఓహో అన్నాడు ప్రజల గురించి. ఏం మాట్లాడతాడు ఆయన? ఆయన రాజకీయవేత్త. ఒక్క మాట, 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రి కదా. మీకు ఇవాళ పంపిన డేటా ఏముంది అందులో? దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చింది. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వంలో. రాష్ట్రంలో తెలంగాణ 3.5 కోట్ల నుండి ఇప్పుడు 4 కోట్లు అయింది. ఎన్ని లక్షల ఉద్యోగాలే? 4,91,000 ఉద్యోగాలు 4 కోట్ల మంది లోపల ఉన్న రాష్ట్రంలో గవర్నమెంట్లో మేము ఇచ్చాం. అంటే చూడండి, ఒక్క నిమిషం అయ్యా. గుజరాత్ ఆయన ముఖ్యమంత్రి కదా, అక్కడ 6 కోట్ల మంది కదా, అక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడా? 1,50,000 లేవు. 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు చేసిన ఆయన, ప్రధానమంత్రిగా 9 సంవత్సరాలు చేసిన ఆయన, ఆ రాష్ట్రంలో 6 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు 1,50,000 కూడా లేవు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాడు? ధన్యవాదాలు. మీరు అడగండి ఆయనను. కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్రావి గారు ప్రస్తుతం ఉన్నారు. యువ సంఘటన సభతో మరి ఈరోజు డిక్లరేషన్ ఇచ్చారు. వారి ద్వారా విద్యార్థులకు ఏ విధంగా హామీ ఇచ్చే అవకాశం ఉందో వారు మాట్లాడుతారు. చెప్పండి సార్, ఈ డిక్లరేషన్ మరి నిరుద్యోగులు ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? ఇది డిక్లరేషన్ ఊరికనే మాట్లాడటం కాకుండా గ్యారంటీ లాగా చేయటం కోసమే
ప్రియాంక గాంధీ గారి సమక్షంలో చేశారు. ప్రియాంక గాంధీ గారు కూడా సపోర్ట్ చేశారు. దీని ద్వారా ఉన్న వేకెన్సీస్ 2 లక్షలు ఒక సంవత్సరంలో ఇచ్చేయటం, దాని తర్వాత జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేయటం, దాని తర్వాత రెగ్యులర్గా ఈ ఎగ్జామినేషన్స్ ఎట్లా పెట్టాలో వాటన్నిటి మీద క్లియర్గా డైరెక్షన్ ఇవ్వటం. అదే కాకుండా మనకిప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, అది ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎట్లా ఇచ్చారో ఆ రకంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా డిక్లేర్ చేశారు. రేపు క్లియర్గా వస్తాయి. మొత్తం మీద చూస్తే ఈరోజు కేటీఆర్ టూరిస్టులు వస్తుంటారు పోతుంటారు అన్నట్టు కూడా కామెంట్ చేశారు. పొలిటికల్ టూరిస్ట్ అన్నాడు, రాజకీయ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ పెట్టారు, వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రాలు పోతే ఆయన కూడా పొలిటికల్ టూరిస్టా? ఆయన కాకుండా మరి వాళ్ళ సెక్రటరీ జనరల్ కేశవరావు గారు ఎక్కడో వేరే రాష్ట్రానికి పోతారు, ఆయన పొలిటికల్ ఏమనుకుంటున్నారు మీరు టీఆర్ఎస్లో ఉంటే ఈ మాట అంటే ఉండేది. మీరు బీఆర్ఎస్ పెట్టి భారతదేశం అంతా తిరగాలంటే మీరేం టూరిస్టులు? మరి ఇది అనవసరంగా మాట్లాడారు, దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మీరు దీంతో పాటు రేవంత్ రెడ్డిని కూడా మరి గోడ్సేతో కంపేర్ చేశారు కాబట్టి దీన్ని వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చెప్తాను. సో గతంలో 1 year క్రితము వరంగల్ రైతుల డిక్లరేషన్, ఈ రోజు చూసుకున్నట్టయితే మరి విద్యార్థుల డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి దాని గురించి మళ్ళీ కృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు, వారిని మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, గతంలో 1 year క్రితమే వరంగల్ డిక్లరేషన్ సభ, ఈరోజు సర్వనా డిక్లరేషన్, ఈ సభను ఎలా జనాలకు తీసుకెళ్లే అవకాశం? కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పింది చేస్తుంది ఖచ్చితంగా. వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ గారి సభలో ఏదైతే డిక్లరేషన్ చేశారో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని, రైతులకు రైతు బంధుతో పాటు కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఏంటంటే మన 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులు చదువుకొని వాళ్ళకి ఏంటంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఉద్యోగాలు లేక, మన సెంట్రల్ గవర్నమెంట్ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నది, స్టేట్ గవర్నమెంట్ ఇంటికో ఉద్యోగం అన్నది, నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పారు. నీళ్లు లేదు, నిధులు లేవు. నిధులు మాత్రం ఉన్నకాడికి వాళ్ళ ఇంటికి పోయినాయి నిధులు. వాళ్ళ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మాత్రం అప్పులపాలు అయిపోయింది. మిగులు బడ్జెట్ ఉన్నటువంటి స్టేట్ను ఇలా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మాత్రం అధిక బడ్జెట్లో అయిపోయారు, కానీ స్టేట్ మాత్రం నిధులు లేక లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఒకటే ఏంటంటే ఇవాళ చెప్పినటువంటి ప్రియాంక గాంధీ గారు చెప్పినటువంటిది ఖచ్చితంగా ఏంటంటే ఏకకాలం ఖచ్చితంగా స్టూడెంట్స్కు యూనివర్సిటీలు కానీ గవర్నమెంట్ వచ్చినట్టయితే చదువుకున్న ఉద్యోగులకు నిరుద్యోగులకు ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి కానీ రుణము వడ్డీ లేని 10 లక్షల రుణము ఇస్తామని చెప్పి ఇవన్నీ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పినటువంటి ప్రియాంక గాంధీ గారు కానీ బీసీసీ అధ్యక్షులు కానీ ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా తూచి తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ 2024లో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. 20 వస్తే ఆ దేవుడు కూడా ఆపలేదని రేవంత్ అంటారు, నిజమేనా? 20 సీట్లు వస్తే ఆ దేవుడు కూడా మమ్మల్ని ఆపలేడని రేవంత్ రెడ్డి గారు మన అన్నారు. 100% ఖచ్చితంగానండి. ఇప్పుడు ఆల్రెడీ మ్యాక్సిమం ఏంటంటే ఇవాళ మేము అనుకున్న దానికంటే కూడా 95 సీట్లు రావడానికి కూడా అవకాశం ఉంది. కర్ణాటకలో కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, దాంతోపాటు ఇక్కడ కూడా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఎవరు కూడా ఇక ఆపలేరు, కాంగ్రెస్ ఆపడానికి ఎవరు సాధ్యం కూడా కాదు. ఖచ్చితంగా ముందుకు పోతుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. వందలాది మంది కూడా వేలాది మంది కూడా విద్యార్థులు కూడా రావడం జరిగింది కదా, ఏమనిపిస్తుంది ఈ డిక్లరేషన్? ఈ డిక్లరేషన్ ఖచ్చితంగా ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలకపక్షానికి చెప్పుపెట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా గుణపాఠం చెప్తారన్న ఉద్దేశం యువకులలో కూడా ఉత్సాహం వచ్చింది. యువకులు కూడా ఏంటంటే గవర్నమెంట్ మారాలి, కాంగ్రెస్ గవర్నమెంట్తో ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేరుతాయి అనేటువంటి వాళ్ళ నమ్మకం కూడా ఉంది. కాబట్టి యువకులతోని కానీ ఎంప్లాయీస్తోని కానీ స్టూడెంట్స్తో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఏ గవర్నమెంట్ కూడా ముందు వాళ్ళలేదు. ఇప్పుడు కూడా వినాశకాలానికి ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో స్టూడెంట్స్తో పెట్టుకున్నది, నిరుద్యోగులతో పెట్టుకున్నది ఖచ్చితంగా నాశనం అయిపోతుంది, ఉండదు అని ఖచ్చితంగా తెలుస్తుంది. యువతలో బిల్డ్ చేయగలుగుతారా ఈ యొక్క డిక్లరేషన్? బాగా ఖచ్చితంగా బిల్డ్ చేయగలుగుతామండి, ఖచ్చితంగా చేస్తాము. ఏం చెప్తారు ఈ యొక్క సభ ద్వారా? కృష్ణారెడ్డి ఏం చెప్తారు మీ యొక్క నియోజకవర్గం? ఒకటే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అనుకోండి, చదువుకున్న యువకులకు అనుకోండి, ప్రతి ఒక్కరికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటే ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళు మేము ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. మీరు ఆలోచించి ఓటేసేటప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించండి. ఇవాళ ఇచ్చినటువంటి హామీలు అనుకోండి, వరంగల్ ఇచ్చినటువంటి హామీలు అనుకోండి, ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు నెరవేరుస్తుంది. మీరు కూడా ఏంటంటే ఉద్యోగాలు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తే ఇంటికో ఉద్యోగం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు నెరవేరుస్తుంది.
నిధులు వస్తాయి, నీళ్లు వస్తాయి. వాళ్ళ నీళ్లు కూడా ఏముంది, వాళ్ళు ఏమన్నా కానీ ఆయన ఫామ్ హౌస్కి నీళ్లు పోతున్నాయి, కానీ మనకు మాత్రం తెలంగాణలో మాత్రం మరీ దక్షిణ తెలంగాణ అయితే మరి దరిద్రంగా తయారైంది. ఎక్కడ కూడా ఏడేసిన ప్రాజెక్ట్ అక్కడే ఉంది. ఇవాళ ఉత్తర తెలంగాణకు చేసుకున్నటువంటి డెవలప్మెంట్ దక్షిణ తెలంగాణకు లేదు. మరి మన నల్గొండ జిల్లాలో మరీ మా మునుగోడు అయితే మరీ బ్యాక్వర్డ్ వెనకబడి ఉన్నది. ఖచ్చితంగా మా మునుగోడు ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలంటే చదువుకున్న యువకులు ఆలోచించి ఖచ్చితంగా ఏంటంటే ఒక ఇంట్లో వాళ్ళ బాబు వాళ్ళ బిడ్డ చెప్పినట్టయితే తల్లిదండ్రులు వింటారు. కాబట్టి తల్లిదండ్రులను కన్విన్స్ చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగిరేటట్టు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటట్టు చేయాలని చెప్పి యువకులకు, చదువుకున్న నిరుద్యోగులకు అందరికీ కూడా మేము పేరు పేరున విన్నపం చేస్తున్నాం.